తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు అత్యంత కీలకమైన తుంగభద్ర ప్రాజెక్టు మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతోంది. తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పుడు కొత్త గేట్ల అమరికతో సరికొత్త రూపు సంతరించుకుంటోంది. డీటెయిల్స్ మనకు రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఇవాళ కొత్త గేట్లను ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రోగ్రాంకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? జోష్నా, మరికొద్దిసేపట్లో అంటే ఎగ్జాక్ట్గా 10 గంటలకు డ్యామ్ పైన ఉన్నటువంటి 18వ గేటు వద్ద ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అక్కడికి చేరుకుంటారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం. ఎందుకంటే 2024లో ఏదైతే ఆగస్టులో వచ్చినటువంటి భారీ వరదకు డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలోనే డ్యామ్ సేఫ్టీ మీద పలు రకాల సర్వేలు జరిగాయి. సిడబ్ల్యూసీ అదేవిధంగా టీబీ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సర్వేలో గేట్లన్నీ కూడా మార్చాలని చెప్పి ఒక నివేదిక వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకుంది. వాటన్నిటిని కూడా మార్పించింది. ఈ నీటి సీజన్ అయిపోయిన తర్వాత 6 నెలల క్రితమే గేట్లన్నీ తొలగించారు. కేవలం 6 నెలల వ్యవధిలోనే పూర్తిగా గేట్లు, వాటికి అవసరమైన చైన్లు పూర్తిగా మార్చివేయడం జరిగింది. సుమారు 51 కోట్ల నిధులతో ఈ పనులన్నీ కూడా పూర్తి చేశారు. మరికొద్దిసేపట్లో నూతనంగా అమర్చినటువంటి డ్యామ్ గేట్లను కేంద్ర జలశక్తి మంత్రి అదేవిధంగా 3 రాష్ట్రాల సీఎంలు కూడా దీనిని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత డ్యామ్ పక్కన ఉన్నటువంటి మునిరాబాద్లో జరుగుతున్నటువంటి బహిరంగ సభలో కూడా సీఎంలతో పాటు కేంద్ర మంత్రి పాల్గొనున్నారు. ఇప్పటికే సిడబ్ల్యూసీ అధికారులతో పాటు టీబీ బోర్డు అదేవిధంగా ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి కర్ణాటకకు సంబంధించిన అధికారులు, మంత్రులు, నాయకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి జిల్లా మంత్రి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్పు కాలువ శ్రీనివాసులతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 2 రోజుల క్రితమే పయ్యావుల కేశవ్తో పాటు కాలువ శ్రీనివాసులు కూడా డ్యామ్కు చేరుకోవడం జరిగింది. డ్యామ్ గేట్ల నిర్మాణంలో ముఖ్యంగా వీళ్ళిద్దరు కూడా కీలక పాత్ర పోషించారు. ఏదైతే 19వ గేటు కొట్టకపోయిన సందర్భంలో కూడా మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా స్పందించారు. నీటిని 30 టీఎంసీల నీటిని అరికట్టేందుకు అప్పటికప్పుడు స్టాప్ లాక్ గేట్ నిర్మించేందుకు కూడా సీఎంతో మాట్లాడి అది ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అయితే ఈరోజు కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు జీవనాడుగా ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్లు ప్రారంభించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు జలశక్తి మంత్రి అదేవిధంగా కేంద్ర మంత్రి, సిడబ్ల్యూసీ అధికారులు, సిఆర్ పాటిల్తో పాటు ఆంధ్ర, తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా హాజరు కానున్నారు. అయితే రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఈ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారో ముఖ్యంగా ఆ డ్యామ్ కింద చూసుకుంటే తుంగభద్ర డ్యామ్ కింద కర్ణాటక పరిధిలోని ఏదైతే కొప్పల్, విజయనగర, రాయచూరు, బళ్ళారి జిల్లాలకు సంబంధించి దాదాపు 9 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టు ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఆయకట్టు ఉంది. దాదాపు 7 లక్షల ఎకరాలకు పైగా అనంతపురం జిల్లాలో ఆయకట్టు ఉంది. అదేవిధంగా తెలంగాణలో తీసుకుంటే మహబూబ్నగర్ జిల్లాలో 70,000 ఆయకట్టు, ఇదంతా స్థిరీకరించిన ఆయకట్టు. ఓవరాల్గా చూసుకుంటే ఈ డ్యామ్ కింద 17,33,787 ఎకరాల స్థిరీకరించినటువంటి ఆయకట్టు ఉంది. వీటన్ని కూడా సాగునీటితో పాటు 100 గ్రామాలు అదేవిధంగా 10ల సంఖ్యలో నగరాలకు, పట్టణాలు కూడా తాగునీరు అందించినటువంటి ఒక బహుళార్థక సాధక ప్రాజెక్టు ఈ తుంగభద్ర డ్యామ్. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ డ్యామ్ గేట్లు ప్రమాదంలో పడినాయని చెప్పి నిపుణులు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే మొత్తం గేట్లను మార్చారు. 1953లో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దాదాపు 73 సంవత్సరాలు గేట్లు పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. అయితే పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి నిపుణులు హెచ్చరికలతో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో గేట్లన్నీ కూడా మార్చడం జరిగింది. మరో 50 ఏళ్ళు ఈ డ్యామ్ గేట్లకు కానీ చైన్లకు కానీ డోకలేదని చెప్పి ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్న నేపథ్యంలోనే ఈరోజు ఆ గేట్లు ప్రారంభించేందుకు ఈ కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రులు డ్యామ్కి చేరుకోనున్నారు. 10 గంటలకి కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో పూజలు కూడా నిర్వహించనున్నారు. గేట్లు ప్రారంభించే అవకాశం. తర్వాత సమీపంలో కొప్పల్ తాలూకాలోని మునిరాబాద్ వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో కూడా ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి మాట్లాడతారు. ముఖ్యంగా ఈ కలయిక చూసుకుంటే దాదాపు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కలవడం చాలా అర్థం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా రోజులుగా ఏదైనా సమావేశాలు ఉంటే జలశక్తి, ఇరిగేషన్ అధికారులు సమావేశం అవుతారు. అదేవిధంగా టీబీ బోర్డు సమావేశాలకు కూడా అధికారులు హాజరవుతారు. లేదంటే ఆంధ్ర, కర్ణాటకకు సంబంధించినటువంటి మంత్రులు హాజరవుతారు. అయితే ఈరోజు 3 సీఎంలతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి అదేవిధంగా సిడబ్ల్యూసీ అధికారులు కూడా ఈ సమావేశానికి పాల్గొనడంలో
వ్యవహారంలో కీలకంగా మారింది. గత 30 సంవత్సరాలుగా ఈ డ్యామ్కి సంబంధించి 2-3 కీలకమైనటువంటి ప్రాజెక్టులు కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటి మీద కూడా కదిలికొచ్చే అవకాశం ఉందని చెప్పి కొంత ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది. ఏదైతే తుంగభద్ర దాదాపు 30 టీఎంసీల పూడిక పోయి గడిచిన సంవత్సరాల్లో పేరుకుపోయిందన్న అంచనాతో ఎగువన ఉన్నటువంటి నావలి వద్ద నావలి ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా కర్ణాటక ప్రతిపాదనలు చేసింది. దాదాపు 30 సంవత్సరాల కిందే ప్రపోజల్స్ వచ్చింది. అదేవిధంగా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హెచ్ఎల్సీకి సమాంతరంగా ప్యారలల్ కెనాల్ ఒకటి వరద కెనాల్ కూడా తీసుకురావాలని చెప్పి ఆయన అప్పట్లో ప్రపోజల్ చేశారు. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలు కూడా ఆగిపోయిన నావల్ డ్యామ్ మీద అటు తెలంగాణ ఉమ్మడి ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఏదైతే వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చేటువంటి నీరు డ్యామ్కి చేరదు, ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ నవలి ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. అదేవిధంగా ప్యారలల్ కెనాల్ ఏదైతే టీబీ డ్యామ్కి 2 సార్లు డ్యామ్ పూర్తి స్థాయిలో నిండుతుంది. అటు నైరుతి ఋతుపవనాలు సమయంలో అదేవిధంగా ఈశాన్య ఋతుపవనం 2 సార్లు కూడా ఈ డ్యామ్కి పెద్ద ఎత్తున వరద వస్తున్న నేపథ్యంలో వరద జలాలు తీసుకునే డ్యామ్ నుంచి ప్రతి నీటి సీజన్లో కూడా దాదాపు 150 కనిష్టంగా 150 టీఎంసీలు అత్యధికంగా 400 టీఎంసీలు కిందికి వృధా అయ్యే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలోనే ఆ వరద నీటిని వాడుకోవడానికి తెలుగు రాష్ట్రాలకి హెచ్ఎల్సీకి సమాంతరంగా ప్యారలల్ కెనాల్ ఒకటి ప్రతిపాదన ఉంది. దీనికి కర్ణాటక అభ్యంతరం చెప్పింది. ఆ ప్రతిపాదన చోటే అది ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే నావల్ ప్రాజెక్టుకు గత ఏదైతే 2 సంవత్సరాల క్రితం కర్ణాటక ప్రభుత్వం డిపిఆర్కి 1500 కోట్లు కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ 2 ప్రాజెక్టుల మీద ఇవాళ కేంద్ర మంత్రి అదేవిధంగా సిడబ్ల్యూసీ అధికారులు ఉన్న నేపథ్యంలో బోర్డు సమక్షంలో ఏదైనా ఒక చర్చకు వచ్చే అవకాశం ఉంది, ఏదైనా ఒక ముందడుగు పడే అవకాశం ఉందా అన్న ఒక ఆశాభావం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో మరికొద్ది సేపట్లో డ్యామ్ గేట్ల ప్రారంభమైతే జరిగే అవకాశం ఉంది. జోష్న. రైట్ ప్రవీణ్.